మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుండటంతో కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఆ ప్రాజెక్టులకు రిపేర్లు చేయాలా లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనే అంశంపై మంత్రులతో చర్చించారు. త్వరలోనే మేడిగడ్డ సుందేలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీ శాసనసభ సభ్యులు భేటీ అయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి సీఎంను కలిశారు. రైతు సమస్యలు, పంట కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని వారు సీఎంను కోరారు. కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని వీసీపై ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నా నిర్లక్ష్యం వహించారని ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూటమి నేతలు పహారా ఉండాలని జనసేన నేత నాగబాబు అన్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 4 అంచెల భద్రత ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కానీ ఓటమి భయంతో ఏమైనా చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడమే తమ లక్ష్యమని ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగమే దేశ ప్రజల భవిష్యత్తు, కళ, హృదయ స్వరమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందని, అందుకే మోదీని గెలిపించొద్దని రాహుల్ పిలుపునిచ్చారు. మరికొన్ని నెలల్లో భారత్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనమవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. శనివారం పాల్ఘర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపిచ్చారు. ఆప్ను చీల్చి బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, లొంగకపోతే కేసులతో బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. చర్యలకు నిరసనగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ నుంచి కాస్త రిలీఫ్ దక్కింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. చెన్నై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 పరుగులు చేసింది. చేసింగ్ లో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది.